Yeah. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి చాలా 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 స్పెషల్ డే. ఎందుకంటే యాక్చువల్లీ ఇవాళ చాలా టూ గుడ్ థింగ్స్ జరగబోతున్నాయి. అండ్ ఎందుకు స్పెషల్ డే అన్నాను అండ్ ఎందుకు ఇంత ట్రెడిషనల్గా ఎందుకు రెడీ అయ్యాను అంటే యాక్చువల్లీ ఇవాళ వచ్చేసి నా బర్త్డే అనమాట. ఫస్ట్ థింగ్, సో నేను 29 నుంచి 30కి వెళ్ళబోతున్నాను. దిస్ ఇస్ ఎ బిగ్ ట్రాన్సిషన్ ఇన్ మై లైఫ్, మోర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ 30s ఎలా 20s అయితే చాలా బాగా గడిచిపోయింది. సో 30s ఎలా ఉండబోతుంది అనేది కొంచెం భయం ఉంది, కానీ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అండ్ ఎస్, నెక్స్ట్ గుడ్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ మేము ఒక కార్ బుక్ చేసామన్నమాట. సో ఇవాళే వస్తుంది. యాక్చువల్లీ రేపు Feb 14th అనుకున్నాము, కానీ రేపు మంచి రోజు కాదు. సో ఇవాళే మంచి రోజు కాబట్టి ఇవాళ తీసుకుంటున్నాం. సో పొద్దు నుంచి చాలా హడావిడి అసలు నాకు శారీ కూడా సరిగ్గా కట్టుకోవడం రాలేదు, ఏదో మేనేజ్ చేశా. ఎందుకంటే కొత్తగా మనం ఏదైనా లైఫ్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం, సో ఐ వాంటెడ్ టు బీ ట్రెడిషనల్ అనమాట. సో అందుకని నేనైతే ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం మన కార్ ఎలా ఉంటుందో అండ్ ఏ కార్ తీసుకుంటున్నామో చూస్తూ ఉండండి. ఫస్ట్ ఇవాళ కొంచెం చాలా బిజీ స్కెడ్యూల్ ఉందన్నమాట. గైస్, ఇప్పుడు కార్ షోరూమ్కి అయితే వచ్చేసాము. సో వీఆర్ జస్ట్ శశాంక్ అక్కడ కార్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నాము. ఫైనల్ వీడియో చాలా డేస్ తర్వాత వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎడిట్ చేసేసి పెడతాము. సో అయితే షోరూమ్ ఉన్నాం అండ్ ఫీలింగ్ సో హ్యాపీ బికాజ్ యూనో బర్త్డే రోజు కార్ అండ్ ఒక ఇష్టమైన కార్ అనమాట, డ్రీమ్ కార్ అనొచ్చు. ఎందుకంటే నాకు సెడాన్ కార్స్ అంటే చాలా ఇష్టము ఎస్యూవీస్ కన్నా. సో అందుకని అండ్ స్కోడా, సారీ రివీల్ చేసేసా, ఇది పెట్టాను ఫ్లిప్లో. ఓకే, శశాంక్ స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట, కార్ స్టిల్స్. సో బ్లాక్ ఫైనల్గా. So this is the tax color copy, sir. Tax invoice copy. One is yours, another one sign it. You will get original RC card or 60 to 70 days payment time. Direct RTO will send you to your residential address. Until used to all over Karnataka, India, you can use for this charge. Vehicle owner name, V. Shashank. హలో. సో ఫైనల్గా మన కార్ అయితే ఇంటికి వచ్చేసింది అనమాట. సో చాలా చాలా డేస్ నుంచి మేము అనుకుంటున్నాం అనమాట, కానీ అది డిలే అవుతూనే వచ్చింది. ఎందుకంటే మేము బెంగళూరులోనే పర్మనెంట్గా ఉంటామా లేదా అనే కన్ఫ్యూజన్ ఉండే మాకు.
సో యా అట్లీస్ట్ ఇప్పుడు కొన్ని ఇయర్స్ అయితే ఉందాము అని ఫిక్స్ అయ్యి ఇంకా ఫస్ట్ స్టెప్ అయితే తీసేసుకున్నాము. సో అది లేకపోతే మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అనమాట, ఇక్కడ సెటిల్ అవ్వాలా లేదా అని చెప్పేసి. సో దానివల్ల కొంచెం డిలే అయింది. అండ్ యా అసలు చాలా బాగా జరిగింది. కొంచెం నిన్న టెన్షన్ పడ్డాం అనమాట, ఎందుకంటే ఇవాళ మాకు చాలా ఆక్యుపైడ్ ఉంది. ఎందుకంటే శశాంక్ ఇప్పుడే మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంది, ఇప్పుడు కారింటికి వచ్చాక మళ్ళీ వెళ్ళిపోయాడు శశాంక్. సో దానివల్ల మాకు కొంచెం చాలా అసలు టైం లేకుండే. చెప్పాను కదా, యాక్చువల్లీ రేపు ఉండాల్సింది ఇవాళే అయింది కాబట్టి కొంచెం మాకు సడన్గా అన్నీ చేసుకోవడానికి టైం సరిపోలేదు. అయినా కూడా చాలా మేనేజ్ చేసి తొందరగా అయిపోయింది. అండ్ ఎస్, ఇప్పుడు సాయంత్రం నేను శశాంక్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు మేము ఎక్కడికైనా బయటకు వెళ్తాం నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్లీ నాకు నిన్నటి వరకు అసలు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము అసలు ఎందుకో ఆ ఫీల్ రావట్లేదు అనమాట. బర్త్డే అని రావట్లేదు. లేకపోతే నేను ఎవ్రీ బర్త్డేకి జాన్లోనే షాపింగ్ చేసేదాన్ని, కానీ ఈ బర్త్డేకి వచ్చేస్తే అసలు ఆ ఎగ్జైట్మెంట్ అది అసలు లేదు. ఎందుకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. కానీ యా ఎస్, ఇప్పుడు కూడా జస్ట్ ఒక నార్మల్ డే, రోజు మేము బయటకు వెళ్ళేసి వచ్చామన్న ఫీలింగే వస్తుంది. కానీ నా బర్త్డే ఇంత తొందరగా వచ్చేసిందని కూడా ఇంకా ఇదనమాట. సో అందుకని ఈవినింగ్ ఎలాగో బయటికి వెళ్తాము. సో టిల్ దెన్ కీప్ వాచింగ్. హే గాయ్స్, హాయ్ అందరికీ. సో ఇవాళ అయితే నా బర్త్డే అవుట్ఫిట్ ఇదనమాట. సో పింక్ ఎందుకంటే నేను ఒక ఎస్థెటిక్ రెస్టారెంట్కి వెళ్తున్నా. రెస్టారెంట్ కాదు, కెఫే అనమాట. సో యా నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే శశాంక్ లేడు. శశాంక్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి నేను క్యాబ్లో వెళ్ళాల్సి వస్తుంది. నేను శశాంక్ దగ్గర వరకు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను ఇప్పుడు. అండ్ యా నా బర్త్డే ఇలా ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నా డ్రెస్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ డ్రెస్ ఉంటుంది, మ్యాక్సీ డ్రెస్ అనమాట. సో బాడీకాన్ మ్యాక్సీ డ్రెస్. సో యా ఐ లవ్ పింక్ కలర్ అనమాట, ఎందుకంటే ఆ గర్లీ వైబ్ వస్తుంది. సో అందుకే నేను కొంచెం పింక్ ఐ షాడో, చిన్న పింక్ బ్లష్ పెట్టేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. నో మేకప్, ఓన్లీ లిప్స్టిక్, ఐ షాడో, బ్లష్, అంతే. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోయి నేను అసలు క్యాబ్ కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, అందుకే వ్లాగ్ చేస్తున్నా, బోర్ కొడుతుందని చెప్పి. నా సోది ఎక్కువ ఉంటుంది నా వ్లాగ్స్లో నాకు తెలుసు, కానీ నాకు టైం పాస్ అవ్వట్లేదు. యా గైస్, చలో మనం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఆ లొకేషన్ నేను మీతో షేర్ చేస్తాను. బాయ్ గైస్. ఇంకొకటి నేను నా నెక్ పీస్ చూపించాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ నెక్ పీస్ నాకు చాలా 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 నచ్చింది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, ఇలా లెటర్స్తో, ఆల్ఫాబెట్స్తో. సో నాకు ఇలా బేబ్ అని వచ్చింది. సో ఎలాగో వ్యాలంటైన్ వీక్, ఎలాగో బర్త్డే కాబట్టి నేను ఇలా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను చాలా వెస్టర్న్ అవుట్ఫిట్స్కి నేను చాలా పేర్ చేయొచ్చు. అండ్ కొంచెం బర్త్డేకి అసలు స్పెషల్గా నేను ఏం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి జస్ట్ ఒక నెక్ పీస్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఈ నెక్ పీస్ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. నిజంగా మీరు జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే మింత్రాలో సర్చ్ చేయండి, మీకు ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో యా గైస్, దిస్ ఇస్ మై నెక్ పీస్. హే గైస్ మేమైతే బీచ్ వచ్చేసాము. లొకేషన్ చాలా చాలా బాగుంది. ఇదేమో పేపర్, ఇదేమో నా బేబీ, అదేమో బీచ్. ఓకేనా, ఇలా ఏం థీమ్ కన్నా ఇది జర్మన్ థీమా, డెజర్ట్ థీమ్, కొంచెం దుబాయ్ వైబ్స్ ఇన్ బెంగళూరు అంటున్నారు కదా ఈ మధ్య, అదే చాలా బాగుంది. మొత్తం వీడియో పెడతాము, చాలా వీడియో మళ్ళీ పెడతాము. మేము ఇప్పుడు జస్ట్ ఒక గ్లాన్స్ చేస్తున్నాము. సాంగ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ వీడియోనే తీస్తాం. హాయ్ కన్నా. ఏంటది? మార్గరైతా బేసిల్ పిజ్జా. పాస్తా కూడా వచ్చింది.
समझ लो कॉस्ट दे दो दे दो और टिश्यू वाला निकाल दो ना और एक थोड़ा चेयर अरेंज कर दीजिए छोटा चेयर हाइट वाला एक दे दो क्योंकि सब మనకు అడ్జస్ట్ అయిపోతుంది हाँ ठीक है రెడీ తీసుకో दी రాట్లే బాగుందా గైస్ ఇక్కడ చూడండి గర్ల్స్ గ్యాంగ్ ఏం తిరుగుతారు బెంగళూరులో అసలు నేను ఇంత చూసి నేను ఎప్పుడు రావాలి ఇలా నా గ్యాంగ్తో అని అనుకుంటాను అనమాట సో ఇక్కడ చూడని వెస్ట్రన్ డ్రెస్ ఉండదు మీకు సో అలా అనమాట నేను ఎన్ని డ్రెస్సెస్ ఇక్కడ చూస్తున్నానంటే నేనే పిచ్చిదానిలాగా డ్రెస్ వేసుకుంటాను అంటే అనుకుంటున్నా అంటే ఇక్కడ నాకన్నా ఎంత బాగా వేసుకుంటున్నారో అసలు ఇక్కడ చూస్తే ఆహా బాడీ కాన్లో ఎన్ని టైప్స్ ఉంటాయో అనిపిస్తుంది కదా కన్నా శశాంక్ అయితే అసలు ఎక్కడి నుంచి వస్తాయి రేనా మీకు ఇన్ని డ్రెస్సులు అసలు ఈ డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి రేనా అసలు ఇన్ని మోడల్స్ ఎలా ఉంటాయి రేనా ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు రేనా సో ఇవన్నమాట క్వశ్చన్స్ సరే నా వెనకాల ఇద్దరు దిగేస్తున్నారు ఎందుకంటే నేను ఇలా డ్రెస్ ఎందుకు వేసుకున్నాను ఇవాళ అంటే ఈ ప్లేస్కి ఇలానే వేసుకుంటారు కాబట్టి వేసుకున్నాను శశాంక్ నేను మాట్లాడే లోపు పిజ్జా మొత్తం అయిపోగొట్టేస్తున్నాడు నేను తినేస్తాను బాయ్ బాయ్ తర్వాత వీడియో రికార్డ్ చేస్తాను బాయ్ ఒక పాస్తా కూడా ఆర్డర్ పెట్టాము వచ్చేసింది సో యా జనరల్ రొటీనే ఇలాగో నాన్ వెజ్ కాబట్టి రెడీ కన్నా ఇప్పుడు నువ్వు ఏం తింటున్నావు కన్నా శశాంక్కి ఇట్లా అన్ని వెరైటీస్ ట్రై చేయడం ఇష్టం అనమాట ఇప్పుడు వెజ్ సూషి ట్రై చేస్తున్నాడు యాక్చువల్లీ నాన్ వెజ్ చాలా దరిద్రంగా ఉంటుందంట కానీ వెజ్ చాలా బాగుంటుంది అది కూడా దరిద్రంగానే బాగుంది గైస్ ఇక్కడ ఎంతో బాగుంది ప్లీజ్ ప్లీజ్ అందరూ వచ్చేయండి ఆహా ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా జీన్స్ పైన మల్లెపూలు పెట్టుకోవడం ట్రెండ్ బాగుందో ఇది పిజ్జానా అందుకే మార్గరిటా పెట్టుకున్నా మార్గరిటా పిజ్జానే Hey, Uppanam! Happy birthday! Oh my god, ఇది గట్టిగా ఆహా గైస్ ఇది కట్టడానికి రాదు గైస్ పంట ఇట్లనే తినాలి నేను కేకా లేకపోతే ఇది కట్టడానికి రాదు గైస్ ఏమో ఎట్లా తినాలి ఎట్లా తినాలి గైస్ లోపల చీజ్ వావ్ కన్నా హ్యాపీ బర్త్డే Thank you. శశాంక్ నా బర్త్డే శశాంక్ బర్త్డే ఒకటే రోజు ఎంత మీన్ఫుల్గా చూడండి అంతే ఆహా ఏం బాగుంది క్యారమెల్ ఇష్టం లేదు కదా
సో యాక్చువల్లీ ఇప్పుడు మేమిద్దరం ఒక గేమ్ ఆడుకున్నాం అనమాట. ఏంటంటే ఇప్పటి వరకు మనము చెప్పకుండా దాచిన సీక్రెట్ ఏంటి అని. సో నేనైతే ఇప్పటివరకు ఏం దాచలేదు, శశాంక్తో అన్నీ చెప్పేసిన. సో ఇప్పుడు శశాంక్ ఏం దాచిండు అని అంటే ఒక క్రేజీ విషయం చెప్పిండు తెలుసా అసలు. ఎందుకంటే జనరల్గా నేను చాలాసార్లు టీ పెట్టుకుంటా అనమాట. ఎన్నిసార్లు పెట్టుకుంటా అంటే నాకు తెలియదు. ఎందుకు పెట్టుకుంటా అంటే ఇంట్లో టీ నచ్చుతుంది నాకు. ఎందుకంటే బయట ఎక్కడ తాగినా నాకు ఆ మిల్క్ స్మెల్ వస్తుంది, ఆ పాల వాసన వల్ల నాకు వామిటింగ్ వస్తుంది అనమాట. సో అందుకనే నేను ఇక్కడ వస్తాను. సో ఒక్కొక్కసారి నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు శశాంక్ని పెట్టమంట ఒక్కొక్కసారి. అయితే ఒక్కొక్కసారి శశాంక్ పెడితే కూడా పాల వాసన వస్తుంది. నేను తాగనమాట, అంత పెట్టినా కూడా నా వల్ల కాదు. ఆ పాల వాసన వస్తే వామిటింగ్ వచ్చేస్తే నా వల్ల కాదు. సో తర్వాత శశాంక్ ఏం చేశాడో చెప్పండి. ఇప్పుడు ఆ సీక్రెట్ అంట విందాం ఏం చెప్పాడు. కొంచెం చాయ్లో ఉప్పు వేయండి, పాల వాసన పోదు. ఇంత ఉప్పు లైట్ గా. ఇప్పటి వరకు నాకు అసలు తెలీదు విషయం గలీజ్. ఇప్పటి నుంచి నేను తాగనైతే కాదు. పాల చాయ్ కలిపితే పాయిజన్ అది కాదు. పాల చాయ్ కాదు, ఉప్పు చాయ్, ఉప్పు పాలు కలిపితే పాయిజన్. అవును నీకు ఎవరు చెప్తున్నారు? గలీజ్ అంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేస్తే కర్డల్ అవుతుంది, అది బ్యాడ్. కానీ లైట్ గా వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. ఎందుకన్నా ఈసారి చేయలేదు, అంటే చేదు చేస్తాను చాయ్. ఈసారి చేయలేదు. చూసారా ఏంటిది అసలు? ఏంటి వాట్ ఇస్ దిస్ కన్నా? ఉప్పు వేస్తారు ఎవరైనా చాయ్లో? చూడండి, నాకు కూడా సిగ్గులేదు, నేను కూడా తాగుతున్నా. కన్నా ఎన్ని రోజుల నుంచి తాగుతున్నా కన్నా. ఏమో అలసిపోయినప్పుడల్లా ఈయన పెట్టిస్తే మొత్తం నేను అట్లనే ఉప్పేసిన చాయ్ తాగుతున్నా. నాకు కూడా తెలీదు చాయ్ అంటే అంత ప్రేమ. ఏం చేస్తాం. లొకేషన్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు కొంతసేపట్లో మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి ఎంత కన్నా క్యాండిల్ లైట్ ఇన్నలాగా ఎంత బాగుందో. ఇవాళ ఎలా ఉంది కొత్త కార్? ఫస్ట్ కార్ శశాంక్, ఫస్ట్ కార్ కొన్న తర్వాత శశాంక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు ఎంత తెలుసా, మేము ఎన్ని 2 years నుంచి అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు తీరిందనమాట కోరిక. నెక్స్ట్ ఇంకొక గోల్ ఉంది మాకు. ఆ గోల్ ఈ ఇయర్లో అయిపోవాలి. ఓకేనా? అప్పటి వరకు స్టే ట్యూన్. నా ఛానల్లో వ్లాగ్స్ రావడం లేదు, కానీ వస్తాయి అప్పుడప్పుడు. దసరా నుంచి వ్లాగ్స్ ఉన్నాయి తెలుసా. దసరా నుంచి ఈ మనిషి అసలు ఎడిటే చేయట్లేదు. టైం లేదు మాకు, నిజంగానే టైం లేదు అనుకోండి, కానీ ఏం చేస్తాం. కానీ ఈ వ్లాగ్ మాత్రం ఇప్పుడే, రేపో ఎల్లుండో ఇలా వచ్చేస్తుంది. చూడండి నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు పింక్ కలర్ చాలా నచ్చింది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. హే గైస్, సో ఇవాళ వ్యాలంటైన్స్ డే అనమాట. అందుకే నా అవుట్ఫిట్ ఇలా హార్ట్స్ లాగా ఉంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే కారు పూజ చేయించడానికి వెళ్తున్నాము. సో నిన్న కుదరలేదు, ఎందుకంటే మేము తెచ్చేసరికి గుడి మూసేసి ఉంది అందుకని. సో గైస్, మంచి సన్సెట్ టైంలో వెళ్తున్నాం మేము. అండ్ బెంగళూరులో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా బాగా అనిపిస్తుంది. కొత్త ఫీలింగ్ మాకు, ఒక కొత్తగా వచ్చినందుకు వెహికల్. సో
ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టమైపోతుంది అసలు. మేము ఫ్రీక్వెంట్గా తిరుపతికి వెళ్తుంటాం కదా, సో డైలీ నా షిఫ్ట్ టైమింగ్స్కి వాటికి అసలు సెట్ అవ్వట్లేదు. అందుకని చాలా అవసరం పడింది, అందుకే తీసుకుంటున్నాము. తీసుకున్నాము. నా ఇయర్ రింగ్స్ కావాలని నేను పెద్దవి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎందుకో చాలా నచ్చాయి నాకు. అందుకే చలో వెళ్ళిపో.